రైట్. అటామిక్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఫస్ట్ కొన్ని బేసిక్స్ చూద్దాం. రైట్. ఓకే, ఇనీషియల్గా ఒక యాటమ్ అనేది మనకు తెలియాలి. అక్కడి నుంచే అటామిక్ ఫిజిక్స్ అంటాం. ఏదైనా ద మైన్యూటెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే అదే యాటమ్. కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసేది. నా ఈ యాటంలో ఏమేమి ఉంటాయంటే 3 ఉంటాయి. ఒకటి ప్రోటాన్, రెండోది ఎలక్ట్రాన్, మూడోది న్యూట్రాన్. రైట్. ఈ ప్రోటాను న్యూట్రాన్ ఈ రెండు కలిపి మనకు రెండిట్లో ఒక చోట ఉంటుంది. మీకు సోలార్ సిస్టమ్ తెలుసు కదా, సన్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి. ఇన్ అ సిమిలర్ ఫ్యాషన్ సన్ అనేది ఇక్కడ ఏమైపోతుంది, దిస్ బికమ్స్ అ న్యూక్లియస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి, న్యూట్రాన్ ఉంటాయి ప్లస్ ప్రోటాన్ ఉంటాయి. ప్రోటాన్ అనేటివి పీ ఫర్ ప్రోటాన్, పీ ఫర్ పాజిటివ్లీ చార్జ్డ్. రైట్. పాజిటివ్లీ చార్జ్డ్. ఇది న్యూక్లియస్ కంప్లీట్గా. రైట్. న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రాన్ ప్లస్ ప్రోటాన్. ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. రైట్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బాసు అని అంటే సింపుల్. ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ ప్రోటాన్ పాజిటివ్ అయితే ఎలక్ట్రాన్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్. రైట్. అప్పుడు ఏమైపోతుంది, ఇవి 10 ఉంటాయి, ఇవి 10 ఉంటాయి. టోటల్గా ఏమైపోతుంది, ఈ 10 ప్లస్ 10 మైనస్ క్యాన్సిల్ అయిపోయి యాటమ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది. హెన్స్ యాటమ్ ఎప్పుడైనా కానీ న్యూట్రల్, ఇట్ ఈస్ నాట్ పాజిటివ్లీ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్. ఇది బేసిక్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఉందండో, ఎప్పుడైనా కానీ ఇవి యాటమిక్ పార్టికల్స్, ఇవి అటామిక్ పార్టికల్స్. అటామిక్ పార్టికల్స్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి, న్యూట్రాన్, ప్రోటాన్. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఖతం. అంత. ఇప్పుడు ఇక్కడికి వస్తాం. యా, ఐ హోప్ దిస్ ఇస్ యప్. రైట్. యాటమ్ ఇస్ ఇది. ఓ పని చేద్దాం, లైన్ బై లైన్ మనం చూసుకుంటూ వెళ్దాం. రైట్. ఇక్కడ యాటమ్ అనేది స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ మ్యాటర్. అండ్ దీంట్లో ఏమేమి ఉంటాయి, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్. సార్ మధ్యలో స్కిప్ చేశారంటే నథింగ్, అన్నీ మీకు తెలిసినవే. అండ్ నెక్స్ట్ ఈ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనేటివి న్యూక్లియస్లో ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇంతవరకు చదివాం. రైట్. నెక్స్ట్ ఈ యాటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ నంబర్ అండ్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జ్. చెప్పిందే. నెక్స్ట్ యాటమ్ ఈజ్ న్యూట్రల్. ఇంతవరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇవి బేసిక్స్. ఇక్కడ నుంచి మనకు కాంపిటేటివ్ లెవెల్కి వస్తాం. రైట్. పార్టికల్ పిఈఎన్ ఆర్ పిఎన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్కి పాజిటివ్లీ ఈక్వల్లీ చార్జ్డ్ బట్ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ ఉంటే ప్రోటాన్, నెగిటివ్ ఉంటే ఎలక్ట్రాన్ చార్జ్డ్. సేమ్ 1.6 × 10⁻⁻19 అనేది ఎనర్జీ. ఈ ఎనర్జీ అయితే ప్రోటాన్కి ఉంటుంది లేదా ఎలక్ట్రాన్కి ఉంటుంది. కానీ న్యూట్రాన్కి న్యూట్రల్ ఉంటుంది. లోపల ఉండే న్యూట్రాన్ 0 ఉంటుంది. కానీ మూడిటికి మాస్ ఉంటుంది. మూడిట్లో ఏది హైయెస్ట్ మాస్ అని అంటే సింపుల్, లోయెస్ట్ ఆఫ్ 10⁻⁻27 ఇది ఉంది. 10⁻31 -27 -27 తక్కువ, -27 తక్కువ. రైట్. అంటే ఎక్కువ వాల్యూ. రైట్. అప్పుడు ఏమైపోతుంది, 1.672 1.675. న్యూట్రాన్ హ్యాస్ గాట్ హైయెస్ట్ మాస్. ఇలాంటివి అడుగుతాడు. అంతేగాని 1.675 × 10⁻⁻27 అడగచ్చేమో. కానీ అడిగేది లాజికల్గా, ఏది హైయెస్ట్ మాస్, న్యూట్రాన్. ఏది లోయెస్ట్ మాస్, ఎలక్ట్రాన్. రైట్. ఏది హైయెస్ట్ చార్జ్, ప్రోటాన్. ఏది లోయెస్ట్ చార్జ్, ఎలక్ట్రాన్. నెక్స్ట్ డిస్కవర్ ఎవరు చేశారండి, ఐల్ టెల్ యూ. వేర్ ఈజ్ ఇట్, పెన్ అనేది ఇక్కడ ఆర్టీసి. ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా. రైట్. ఇక్కడే చెప్పేద్దాం, ఎందుకు ఊరికే ఆడ ఈడ తిప్పడం, అవునా కదా, టైం వేస్ట్. ఇక్కడే చెప్పేస్తా. పిఈఎన్, ప్రోటాన్ని రూదర్ఫోర్డ్ చేశారు కాబట్టి పి కింద ఆర్ రాస్తా. రైట్. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ ఎవరు కనిపెట్టారు, థామ్సన్, ఆర్టీ రాస్తా. న్యూట్రాన్ ఎవరు కనిపెట్టారు, చాడ్విక్, ఎన్స్ సి రాస్తా. పెన్ ఆర్టీసి. పి ఫర్ ప్రోటాన్ రూదర్ఫోర్డ్, ఎలక్ట్రాన్ థామ్సన్, న్యూట్రాన్ చాడ్విక్, పెన్ ఆర్టీసి. గుర్తుంటుందిగా. నెక్స్ట్ ఇక్కడ ప్రోటాన్ ఇంపార్టెంట్. ప్రోటాన్ అనేది డిస్కవర్డ్ బై గోల్డ్స్టీన్. రైట్. కానీ నేమ్ ఎవరు చేశారు, ప్రోటాన్ అని బై రూదర్ఫోర్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రోటాన్ని డిస్కవర్ చేసింది గోల్డ్స్టీన్, కానీ నేమ్డ్ బై రూదర్ఫోర్డ్. నెక్స్ట్
ఇవి అటామిక్ పార్టికల్స్. సబ్ అటామిక్ పార్టికల్స్ కూడా ఉంటాయి. దెర్ ఆర్ 4 సబ్ అటామిక్ పార్టికల్స్. ఇందులో మీకు పాజిట్రాన్ అండ్ ఫోటాన్ గురించి తెలిసింటాయి. ఇంకో 2 న్యూట్రినో అండ్ పైమిసాన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దీని మాస్ ఎంత అంటే సేమ్ పాజిట్రాన్ ఎంత మాస్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఎంత ఉంటుందో అంతే మాస్ ఉంటుంది. 9.108 ఇంటూ 10⁻⁻31. ఛార్జ్ కూడా దాన్నే ఉంటుంది. కానీ పాజిట్రాన్ అనేందుకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది ఎవరు డిస్కవర్ చేశారు? ఆండర్సన్. ఇది ఏంటి? యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంతే కదా, ఎలక్ట్రాన్ లాంటిదే కానీ దాన్ని యాంటీ పార్టికల్. రైట్. న్యూట్రినోకి 0 మాస్, 0 ఛార్జ్, బట్ ఎగ్జిస్ట్స్. డిస్కవర్డ్ బై పౌలీ. పైమిసాన్ అనేది ఎంత? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కంటే 274 టైమ్స్ పెద్దది, ఎక్కువ మాస్. ఇదేం చేస్తుంది? ఛార్జ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఇస్తుంది. పైమిసాన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. డిస్కవర్డ్ బై యకావా. అండ్ దిస్ ఇస్ అన్ అన్స్టేబుల్ వన్. గాట్ ఇట్? ఫోటాన్ కూడా ఏవి ఉండదు, మాస్ ఛార్జ్ ఉండదు, బట్ ఫోటాన్కి వెలాసిటీ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేస్తుంది. దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ క్యాథోడ్ రేస్ అంటే సింపుల్ అండి, నేను చెప్తా చూడండి. ఆ థియరీ మొత్తం ఇక్కడ చెప్పేస్తా. ఒక క్యాథోడ్ రే ట్యూబ్ ఉంటుంది. ఏదో ఒక ట్యూబ్ తీసుకోండి, విచ్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ మే బీ ఇన్ ఎనీ ఫ్యాషన్. ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని వాక్యూమ్తో నింపేస్తాం. వాక్యూమ్తో తీసుకొని 10⁻² టు 10⁻³ హైడ్రోజనం ప్రెషర్, లోపల ప్రెషర్ పెడతాం. ప్రెషర్ పెట్టేసి ఏం చేస్తాం? క్యాథోడ్, యానోడ్ 2 ఎలక్ట్రోడ్స్ పెడతాం. ఈ 2 ఎలక్ట్రోడ్స్కి వోల్టేజ్ ఇస్తాం. ఎంత వోల్టేజ్? హైయెస్ట్ వోల్టేజ్ 10⁻⁴ వోల్ట్స్ ఇస్తాం. అనిపిస్తుందా మీకు? ఓకే, 10⁻⁴ ఇస్తాం. అంటే ఇది మైనస్, ఇది ప్లస్. ఎప్పుడైతే వోల్టేజ్ ఇస్తామో అప్పుడు ఇక్కడ ఏమైపోతుంది? ప్రెషర్ వల్ల, వాక్యూమ్ వల్ల అండ్ వోల్టేజ్ వల్ల ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఒకటి వస్తుంది. ఇలా స్ట్రైట్గా మూవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ స్ట్రైట్గా మూవ్ అయ్యేదే క్యాథోడ్ రేస్. రైట్. ఇవి కంటికి కనిపించవు, బట్ హైలీ ఎనర్జెటిక్. ఈ హైలీ ఎనర్జెటిక్ ఉన్నందుకు లోపల అయాన్స్ ఉంటాయి లేదా ఎలక్ట్రాన్స్, ఆటమ్స్, వాటిని అయనైజ్ చేస్తాయి, అంటే విడగొడతాయి. ఈ హైలీ ఎనర్జెటిక్ క్యాథోడ్ రే బీమ్ ఏం చేస్తుంది? అయానైజ్ చేస్తుంది అయాన్స్ని, బికాస్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్పీడ్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అదంతా ఇది మొత్తం ఇక్కడ చెప్పారు. రైట్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్యాథోడ్ రే. ఇవి చూద్దాం, ఫాస్ట్ కన్వే చేద్దాం. ఇన్విజిబుల్, ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఇవి ఏం చేస్తాయి? నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటాయి అండ్ ట్రావెలింగ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్, తెలిసిందే. ఇంకోటి ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు క్యాథోడ్ రే డిఫ్లెక్షన్ చూసామా లేదా? పొరపాటున ఇక్కడ ఇదేంటిది? క్యాథోడ్ రే. ఇక్కడ పక్కన మ్యాగ్నెట్ ఒకటి పెట్టారనుకోండి, పాజిటివ్ నెగిటివ్. దానివల్ల ఏమవుతుంది? ఇలా వచ్చేది కాస్త ఈ నెగిటివ్ కదా, పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఇది కాస్త మీరు ఇటు సైడ్ మ్యాగ్నెట్ పెట్టారనుకోండి, పాజిటివ్. ఈ నెగిటివ్ ఏం చేస్తుంది? ఇక్కడికి ఇట్లా డిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా డిఫ్లెక్ట్ అవుతాయి అన్నీ, బికాస్ నెగిటివ్ మ్యాగ్నెట్ ఇక్కడ ఉంది. హెన్స్ మ్యాగ్నెట్ పెడితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల లైట్ కూడా డిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ క్యాథోడ్ రే ట్యూబ్లో ఈ క్యాథోడ్ రేస్ ఉంటాయి కదా, ఈ క్యాథోడ్ రేస్ ఇట్లా టచ్ అయ్యి సర్ఫేస్ దగ్గర ఏమైపోతుంది? లైట్ జనరేట్ చేస్తుంది, హీట్ జనరేట్ చేస్తాయి. ఈ 2 గుర్తుపెట్టుకోండి, అంతే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇవేం చేస్తాయి? క్యాథోడ్ రే సర్ఫేస్ నాట్ ఎఫెక్టెడ్ బై పాజిటివ్. ఇంకోటి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్, చెప్తా చూడండి. ఇలా ఉంటుంది, ఇలా వస్తాయి. రైట్. క్యాథోడ్ ఇక్కడ ఉంటుంది, యానోడ్ ఇట్లా పెట్టింటాడు. రైట్. యానోడ్ ఇట్లా పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్, ఇలా చార్జ్ చేసి ఉంటారు. రైట్. ఇక్కడ ఏమైపోతుంది? ఇది యానోడ్, ఇదేమి క్యాథోడ్ రే ట్యూబ్స్ ఎట్లయిపోతాయి? ఇక్కడ నుంచి ఇట్లా క్యాథోడ్ రేస్ ఫామ్ అవుతాయి. అంటే ఏంటి? యానోడ్ ఇక్కడ ఉన్నాయి, ఇది క్యాథోడ్ అయితే ఇదేమవుతుంది? ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా, ఇది యానోడ్ అవుతుంది. యానోడ్ ఎక్కడన్నా ఉన్నాయి, దాన్ని బట్టి మనకేమీ ఎఫెక్ట్ అవ్వదు క్యాథోడ్ రే అనేది. రైట్. యానోడ్ ఎలానన్నా ఉండొచ్చు. అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? వోల్టేజ్. ఓకే, యానోడ్ ఎక్కడ ఉందా లేదా అనేది కాదు. సో దిస్ ఇస్ ఇట్. క్యాథోడ్ సర్ఫేస్ అనేది నాట్ ఎఫెక్టెడ్ బై పొజిషన్ ఆఫ్ యానోడ్. నెక్స్ట్ ఇవి హై వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయి, 1/10 ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్. నెక్స్ట్ డిఫ్లెక్టెడ్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. క్యాథోడ్ రే కాబట్టి డిఫ్లెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ అయనైజెస్ గ్యాసెస్, ఎందుకంటే హై వెలాసిటీ ఉంటాయి, హీట్ కూడా ఉంటుంది. అండ్ అవి ఎక్కడైతే ఏ సర్ఫేస్ మీద అయితే టచ్ అవుతాయో అక్కడ హీట్ జనరేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ వెలాసిటీ. నెక్స్ట్ ఇవి కెమికల్ చేంజ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి కాస్త ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పెడితే లైట్ వస్తుంది. నెక్స్ట్ ఈ రేస్ అనేటివి కెన్ పెనెట్రేట్
త్రూ మెటల్ ఫాయిల్స్ విచ్ ఆర్ థిన్. ఇక్కడ వరకు అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ యూజ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ cathode rays ఇన్ ఇండక్షన్ కాయిల్ ఈజ్ ఇండక్షన్. ఓకే, సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ cathode ray ట్యూబ్ ఈజ్ ఇండక్షన్ కాయిల్. అదే ఇక్కడికిన మీరు ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటే నేను చెప్పాను ఇక్కడ మ్యాగ్నెట్ ఒకటి తీసుకురావాలి అనేసి. అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఒక ఇండక్షన్ కాయిల్ తీసుకుంటాం. ఒక మెటల్ తీసుకొని మెటల్కి వైర్ చుట్టింటారు. దీన్ని ఏం చేస్తారు, ఈ వైర్ని వోల్టేజ్ ఇచ్చింటారు. ఇలా దీన్ని దీని దగ్గరికి తీసుకొస్తారు. ఇలా ఈఎంఎఫ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెట్ అయినా పెట్టచ్చు, ఇలా ఇండ్యూస్డ్ కాయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదేం చేస్తాయి, వెన్ దే స్ట్రైక్ అ టార్గెట్ ఆఫ్ హెవీ మెటల్స్, టంగ్స్టన్ ఎట్సెట్రా, దే ప్రొడ్యూస్ ఎక్స్రేస్. హెవీ మెటల్స్ లైక్ టంగ్స్టన్ ని టచ్ చేస్తే ఇవి ఎక్స్రేస్ ప్రొడ్యూస్ చేస్తాయి బికాస్ ఆఫ్ హై వెలాసిటీ. అండ్ నేచర్ ఆఫ్ cathode rays ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ క్యాథోడ్ ఏదైతే. నెక్స్ట్ గ్యాస్ అండ్ ఆల్సో గ్యాస్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్. రైట్, ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ఏదైనా గ్యాస్ ఉంది అని అంటే దానివల్ల కూడా అఫెక్ట్ కాదు. అంతేనండి cathode ray గురించి. cathode ray గురించి ఎందుకు చేస్తున్నాం అంటే ఇంత చదవ అనేది ముందు తెలుస్తుంది. నెక్స్ట్ అంతేనా, అంతే. పాజిటివ్ ఆర్ కెనాల్ రేస్ మనం చూసాం. ఈ cathode ray నుంచి ఏమొస్తాయి, నెగటివ్ రే, నెగటివ్ వోల్టేజ్ కదా, ఎలక్ట్రాన్ ద్వారా cathode rays వస్తాయి. సో బీమ్ అనేది నెగటివ్. అదే పాజిటివ్ యానోడ్ నుంచి వస్తే దాన్ని పాజిటివ్ రేస్ అంటాం లేదా కెనాల్ రేస్ అంటాం. అంతే పాయింట్. ఓకే, పర్ఫోరేటెడ్ క్యాథోడ్ అంటే ఏంటండి, లెట్ మీ టెల్ యూ. క్యాథోడ్ అంటే ఏంటండి, సపోజ్ క్యాథోడ్ అంటే ఇట్లా ఉంది అనుకుందాం, దగ్గర నుంచి చూస్తే జూమ్ చేసి, ఇది క్యాథోడ్. పెర్ఫోరేటెడ్ అంటే దీనికి కొన్ని హోల్స్ ఉంటాయి, అప్పుడు ఏమైపోతుంది, దీన్ని పెర్ఫోరేటెడ్ అంటాం. అంతే. ఇది కాస్త మనం ఏదైనా డిశ్చార్జ్ ట్యూబ్లో పెట్టాం అనుకోండి, ఇట్లా డిశ్చార్జ్ ట్యూబ్లో పెట్టాం, అప్పుడు ఏమైపోతుంది, ఈ క్యాథోడ్లో నుంచి ఇప్పుడు సపోజ్ అప్పుడు ఏమైపోతుంది, యానోడ్ న్యూ టైప్ ఆఫ్ రేస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ చూడండి, ఇది క్యాథోడ్ అంటే ఏంటి, నెగటివ్, ఇక్కడికి పాజిటివ్, అంటే ఈ నుంచి ఇట్లా క్యాథోడ్ రేస్ వస్తాయి. కానీ ఇక్కడ యానోడ్ ఉంటుందా లేదా, యానోడ్ ఉంటుంది. డోంట్ మైండ్, పిల్లలు అరుస్తున్నారు, కొద్దిగా వినపడినా కూడా డోంట్ మైండ్. నెక్స్ట్ ఇది యానోడ్. ఇక్కడ ఏమైపోతుంది, రేస్ ఇలా వస్తాయి కొన్ని యానోడ్ నుంచి కూడా. ఆ రేస్ ఏమైపోతాయి, ఈ హోల్స్ నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి. రైట్, ఇలా వెళ్ళిపోతాయి. అవే పాజిటివ్ ఆర్ కెనాల్ రేస్ అంటాం. దీస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్, ఎందుకంటే యానోడ్ నుంచి వస్తాయి, అండ్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఆర్ కెనాల్ రేస్ ఆర్ యానోడ్ రేస్. దీస్ రేస్ ఆర్ డిస్కవర్డ్ బై గోల్డ్స్టీన్. దట్స్ ఇట్. కెనాల్ రేస్ యొక్క ప్రాపర్టీస్ ఇప్పుడు డెఫినేషన్ అయిపోయింది. ప్రాపర్టీస్, దీంట్లో పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్లో ఉంటాయి. దీస్ కెన్ ఎగ్జర్ట్ ప్రెషర్ బట్ పొసెసెస్ కైనెటిక్ ఎనర్జీ. మూమెంట్లో ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. దీస్ ఆర్ డిఫ్లెక్టెడ్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ న్యాచురల్లీ, బికాస్ దీంట్లో పాజిటివ్ రేస్ ఉన్నాయి. పాజిటివ్కి నెగిటివ్ పక్కన పెడితే, ఇటు సైడ్ పెడితే నెగిటివ్ అటు సైడ్ అట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ దీస్ ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. ఎస్, దీస్ రేస్ క్యాన్ ప్రొడ్యూస్ అయనైజేషన్. వెలాసిటీ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఆఫ్ గ్యాసెస్ కూడా అవుతాయి. అన్నీ సిమిలరే, బట్ పాజిటివ్గా, అక్కడ నెగిటివ్ బీమ్. నెక్స్ట్ ఇదంతా ఎందుకు సార్ అంటే, లెట్ మీ టెల్ యూ. రేడియో యాక్టివిటీ, ఫస్ట్ కాన్సెప్ట్స్ చూద్దాం. రేడియో యాక్టివిటీ అంటే ఏంటండి, రేడియో యాక్టివిటీ అనేది చెప్పాలి అన్నప్పుడు మనకి కొన్ని చెప్పాలి. రైట్, ఫస్ట్ ఇది చెప్దాం. ఎందుకంటే ఆల్ఫా బీటా గామా గురించి చెప్పేటప్పుడు మనకు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్, దాని యొక్క అట్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి చెప్పాలి. ఓకే, ఇట్స్ ఓకే, లెట్ వి డిస్కస్ ప్యారలల్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ రేడియో యాక్టివిటీ అని అంటే ఏంటంటే హార్మ్ఫుల్ రేడియేషన్స్ అనేవి ఉంటాయి బికాస్ ఆఫ్ అటామిక్ న్యూక్లియై బ్రేకప్. న్యూక్లియై ఉంటుంది. న్యూక్లియై అంటే ఏంటండి, ఇప్పుడే డిస్కస్ చేసాం. న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఈ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉన్నప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. ఎందుకు సార్ బ్రేక్ అవుతుంది అనేది ముందు చెప్తాడు. ఫస్ట్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందో చూడండి. బ్రేక్ అయినప్పుడు దట్ బ్రేకేజ్ ఇస్ కాల్డ్ రేడియో యాక్టివిటీ. రైట్, నెక్స్ట్ అట్లా బ్రేక్ అయినప్పుడు హార్మ్ఫుల్ రేడియేషన్స్ వస్తాయి. ఆ రేడియేషన్స్ రేడియో యాక్టివిటీ. నెక్స్ట్ ఇవి ఎవరు డిస్కవర్ చేశారనేది ఇంపార్టెంట్. హెన్రీ బిక్వెరెల్, అంతే. ఇది డిస్కవర్ చేసినందుకు నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ వచ్చింది. కానీ ఇతనితో పాటు మేడం క్యూరీ కూడా ఉన్నారు, అండ్ పీరీ క్యూరీ కూడా ఉన్నారు. వీళ్ళకి కలిపి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ న్యూక్లియస్కి, సపోజ్ న్యూక్లియస్ హ్యావింగ్ 83 అండ్ మోర్ ప్రోటాన్స్ ఎన్ని ఉండాలి, 83 ప్రోటాన్స్ ఉండాలి.
లేదా మినిమం 83, అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు ఏమైపోతుంది, ఆ న్యూక్లియస్ అన్స్టేబుల్ అయిపోతుంది. న్యూక్లియస్ హ్యావింగ్ ప్రోటాన్స్ 83 అండ్ మోర్ ఈజ్ సెట్ టు బి అన్స్టేబుల్. అప్పుడు ఏమైపోతుంది, ఆల్ఫా బీటా గామా పార్టికల్స్ ఎమిట్ చేస్తుంది. ఇవి రేస్. ఇవి ఎమిట్ ఎందుకు చేస్తుంది, స్టేబుల్ అవడానికి. ఇవి స్టేబుల్ అవడానికి. అండ్ దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఆల్ఫా బీటా గామా ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అండ్ హెన్స్ దిస్ ఆర్ కాల్డ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ కాల్డ్ యాజ్ రేడియో యాక్టివిటీ. ఇందులో బీటా రేస్ అనేటివి ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ అంట. అంటే ఏంటి, లెస్ వెయిట్ ఉంటాయి. ఇట్లా అడిగేది. గాట్ ఇట్. ఇన్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్ ఈస్ క్రియేటెడ్ డ్యూ టు కన్వర్షన్ ఆఫ్ న్యూట్రాన్ టు ప్రోటాన్. ఇది ఇంపార్టెంట్. ఇది ఏంటనేది చూద్దాం. ఇది గుర్తు. ఇన్ ద న్యూక్లియస్ an electron is created due to conversion of neutron into proton. మీకు అర్థమవుతుందా, నేను చెప్తా. నెక్స్ట్, ఇది బీటా గురించి విన్నామా పక్కకి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి, ఎందుకంటే ఇది మళ్ళీ డిస్కషన్లో వస్తుంది. నెక్స్ట్, గామా రేస్. ఇంట్రొడక్షన్ అన్నిటివి. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంట. ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి, డిఫ్లెక్షన్ అవుతాయి, వెలాసిటీ ఉంటాయి, ఐనైజ్ చేస్తాయి, హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి, లైట్ ప్రొడ్యూస్ చేస్తాయి, మ్యాగ్నెట్ వల్ల డైవర్ట్ చేయొచ్చు, ఇండక్షన్ కాయిల్ వల్ల డైవర్ట్ చేయొచ్చు, స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంటాయి, హై వెలాసిటీతో వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కామన్. ఆల్ఫా రేస్ ఆర్ ఎమిటెడ్ ఆఫ్టర్ ఎమిషన్ ఆఫ్ గామా రేస్ ఆర్ ఎమిటెడ్ ఆఫ్టర్ ఆల్ఫా బీటా. ఎప్పుడన్నా ఒక రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ ఉందంటే ఫస్ట్ బీటా పోతాయి, తర్వాత ఆల్ఫా పోతాయి, లాస్ట్లో గామా వస్తాయి. అందుకే లాస్ట్లో పెట్టారు గామా. నెక్స్ట్, ఇక్కడ ఈ రాబర్ట్ పియరీ అండ్ హిజ్ వైఫ్ మేడం క్యూరీ వీళ్ళిద్దరు ఏం చేశారు, రేడియంని కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్, ఈ రేస్ అనేటివి రేడియంని కనుక్కున్నారు. ఓకే, కానీ ఈ రేడియంలో నుంచి కూడా రేడియో యాక్టివిటీ రేస్ అనేటివి ఎమిట్ అవుతాయి అనేది ఎవరు కనుక్కున్నారు, రూథర్ఫర్డ్. ద రేస్ ఎమిటెడ్ బై రేడియో యాక్టివిటీ వర్ ఫస్ట్ రికగ్నైజ్డ్, కనుగొన్నారు ఎవరు, బై రూథర్ఫర్డ్. దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్, ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయినా తీసుకోండి, అది స్టేబుల్ అయ్యేకే చూస్తుంది. అది స్టేబుల్ అయిన తర్వాత ఎలా మారుతుంది అంటే లెడ్లా మారుతుంది. కథ. ఇప్పుడు డిఫరెన్స్, స్టేబుల్ ఏంటి, అన్స్టేబుల్ న్యూక్లియస్ ఏంటి అంటే అటామిక్ నంబర్ లో ఉంటుంది, అటామిక్ నంబర్ హై ఉంటుంది అన్స్టేబుల్ న్యూక్లియస్లో. ఎంత, 83 అండ్ మోర్. నెక్స్ట్, మాస్ నంబర్ ఎంత ఉంటుంది, లో ఉంటుంది. మాస్ నంబర్ ఎంత ఉంటుంది, హై ఉంటుంది. ఏంటి మాస్ నంబర్, అరే ఏంట్రా ఇది అని అంటే చెప్తా. న్యూక్లియస్ ఇస్ స్మాల్ సైజ్, న్యూక్లియస్ ఇస్ బిగ్గర్ సైజ్. కన్ఫర్మ్ కదా. లోయర్ అటామిక్ నంబర్ అంటే ఏంటి, ఫస్ట్ అటామిక్ నంబర్ మాస్ నంబర్ తెలియాలి. లెట్ వి డిస్కస్ దట్. అటామిక్ నంబర్, స్పెల్లింగ్ అటామిక్ నంబర్. ఇంకా చెప్తా. సపోజ్ ఎక్స్ అనేది ఒక ఎలక్ట్రాన్. ఓకే, ఈ ఎలక్ట్రాన్కి ఏమైపోతుంది, మనకు ఇక్కడ అటామిక్ నంబర్ ఉంటుంది, ఇక్కడ పైన మాస్ నంబర్ ఉంటుంది. వాట్ ఈస్ మాస్ నంబర్, ఇట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. వాట్ ఈస్ అటామిక్ నంబర్, ఇట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. దట్స్ ఇట్. ఒక న్యూక్లియస్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అనేదే న్యూక్లియస్. దీని చుట్టూ ఉండేదే ఎలక్ట్రాన్స్. ఎందుకు సార్ ఇక్కడ ప్రోటాన్స్ ఉన్నాయంటే సింపుల్. ఈ ప్రోటాన్స్ ఏం చెప్తాయి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని చెప్తాయి. బికాస్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అ స్టేబుల్ ఆటమ్. ఇంతవరకు ఓకే, పాజ్ చేసి చూడండి. నెక్స్ట్, ఈ n/p రేషియో ఈజ్ ఈక్వల్ టు 1. n/p రేషియో మస్ట్ బి గ్రేటర్ దాన్ 1. వాట్ ఈస్ దిస్, n అంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, p అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఎప్పుడన్నా కానీ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ రెండు సమపాలల్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇవి 10 ఉన్నాయి, ఇవి కూడా 10 ఉన్నాయి. అప్పుడు ఏమైపోతుంది, 10 / 10 = 1 అవుతుంది. అప్పుడు ఇది స్టేబుల్ న్యూక్లియస్. అలా కాకుండా నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటివి 100 ఉన్నాయి, కానీ ప్రోటాన్స్ ఏమున్నాయి, 10 ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఏమైపోతుంది, దిస్ బికమ్స్ అన్స్టేబుల్. ఎందుకు, n/p ఈస్ గ్రేటర్ దాన్ 1 అయిపోతుంది. అప్పుడు అన్స్టేబుల్ అయిపోతుంది. ఎందుకు బాస్ అన్స్టేబుల్ అయిపోతుంది అని అంటే, ఇక్కడ ఊరికే n = 100 ఉన్నాయి. ఇక్కడ 100 ఏం చేస్తాయండి, 100 అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్గా మారుతుంది. రైట్. ఎక్స్ట్రా ఉండేటువంటి ఒకటి రేడియో యాక్టివిటీలా పోతుంది. రెండోది, ఒక్కొక్క న్యూట్రాన్ పోయే కొద్దీ ఒక్కొక్క ప్రోటాన్ యాడ్ అవుతుంది. ఒక్కొక్క ప్రోటాన్ యాడ్ అయ్యే కొద్దీ షెల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. ఒక ప్రోటాన్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది టు బికమ్ ఆటమ్ న్యూట్రల్. ఫైనల్గా మిగిలేది, ఫైనల్గా ఇట్లా మారి లెడ్ అయిపోతుంది.
అంతేనండి. ఇక్కడ n/p ఈస్ గ్రేటర్ దాన్ 1 ఎందుకు వచ్చింది అంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇన్ ద న్యూక్లియస్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ క్రియేటెడ్ డ్యూ టు కన్వర్షన్ ఆఫ్ న్యూట్రాన్ ఇంటూ ప్రోటాన్. అదే కన్వర్షన్ ఆఫ్ న్యూట్రాన్ ఇంటూ ప్రోటాన్. ఎందుకు? బీటా లో రేస్ పోతాయి. రేస్ పోయినప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ న్యూట్రాన్ నుంచి ప్రోటాన్ కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రోటాన్ కన్వర్ట్ అవుతుందో దానికి ఈక్వలెంట్ ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది. అంతే చెప్పాడు, ఖతం. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా. చెప్పాను, ఎప్పుడైనా కానీ ఏది ఫాస్ట్గా ఉంటుంది, లోయెస్ట్ మాస్ ఉండేది హైయెస్ట్ వెలాసిటీ ఉంటుంది, రైట్. ఇక్కడ చూడండి, ఆరిజిన్ ఆల్ఫా బీటా గామా ఇవన్నీ ఎక్కడ ఒరిజిన్ అవుతాయి? న్యూక్లియస్లోనే అవుతాయి. ఎందుకంటే న్యూక్లియస్లో నుంచే కదా కన్వర్షన్ అయ్యేది, నంబర్ ఆఫ్ n గ్రేటర్ దాన్ p ఉంటేనే. ఓకే, నెక్స్ట్, ఈ ఆల్ఫా అనేది పాజిటివ్లీ చార్జ్డ్, ఆల్ఫా అనేది పాజిటివ్లీ చార్జ్డ్, బీటా అనేది నెగటివ్లీ చార్జ్డ్, గామా అనేది న్యూట్రల్. ఓకే, పాజిటివ్లీ చార్జ్డ్ నెగటివ్లీ చార్జ్డ్ ఉన్నాయి అని అంటే దానికి ఎంతో అంత మాస్ ఉన్నింటే లేదా? ఉన్నింటుంది. నెక్స్ట్, గామా అనేది న్యూట్రల్, న్యూట్రల్ అండ్ దిస్ హ్యాస్ న్యూట్రల్ ఉంది అని అంటే ఓకే న్యూట్రల్ ఉంది. అండ్ వాట్ ఈస్ దట్ కాల్డ్? దట్ ఈస్ కాల్డ్ ఫోటాన్. గుర్తుపెట్టుకోండి, గామా అనేది ఫోటాన్. గామా లైట్ ఎట్లయితే ఇప్పుడు బయటకు వస్తుందో అప్పుడు ఫోటాన్ బయటకు వస్తుంది. ఫోటాన్ బయటకు వస్తే లైట్ బయటకు వస్తుందని అదే అడుగుతాడు. ఏ రేస్, ఏ టైప్ ఆఫ్ పార్టికల్స్ బయటకు వస్తే మీకు కలర్ డిస్ప్లే అవుతుంది అంటే గామా. అది లూసెంట్లో ఇచ్చింటాడు, వీ హ్యావ్ టు డీకోడ్ ఇట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, బీటా రేస్ వచ్చినాయి అని అంటే ఇక్కడ ఏమైపోతుంది, నేను చెప్పాను ఇట్లా ఏదన్నా ఎక్స్ ఎలిమెంట్ ఉంది అని అంటే ఇక్కడ అటామిక్ నెంబర్ పైన మాస్ నెంబర్ ఉంటుంది. మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, రైట్. నెగటివ్లీ చార్జ్డ్ బీటా పార్టికల్ పోయింది అని అంటే అప్పుడు ఏమైపోతుంది, అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా, ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఇట్. అదే 1 ఇక్కడ పెట్టాడు, ప్రోటాన్ ఇంక్రీజ్ అవుతుంది అని. నెక్స్ట్, He4 అనేది కంపోజిషన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్, దట్స్ ఇట్, He⁴. ఇంతే బేసిక్. ఇవన్నీ ఇవి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే టైం అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్, ఇది వాట్ ఆర్ దీస్ ఆర్ ద పారామీటర్స్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా. ఇవి మాస్ దేనికి ఎక్కువ ఉందండి? మాస్ ఆల్ఫాకి ఎక్కువ ఉంది, బికాస్ 10⁻⁻27. బీటాకి నెక్స్ట్, కానీ మాస్ ఆఫ్ గామా ఇస్ 0. ఎప్పుడైతే మాస్ 0 ఉంటుందో అప్పుడు దీని పెనట్రేటింగ్ పవర్ మ్యాక్సిమం ఉంటుంది, రైట్. మాస్ 0 ఉంది అని అంటే దానికి ఎనర్జీ ఉండదు. ఎనర్జీ లేనప్పుడు ఇంకో దాన్ని అయనైజ్ చేయగలదా? విడగొట్టగలదా? విడగొట్టలేదు. కాబట్టి మినిమం మాస్ని బట్టి. మాస్ ఉంది అని అంటే దాని యొక్క పెనట్రేటింగ్ పవర్, మాస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవ్వలేవు, కాబట్టి పెనట్రేటింగ్ పవర్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇది హైయెస్ట్ మాస్ కాబట్టి మినిమం పెనట్రేటింగ్ పవర్ ఉంటుంది. ఇది లోయెస్ట్ మాస్ 0 కాబట్టి హై పెనట్రేటింగ్ పవర్ ఉంటుంది. మధ్యలో ఉంది కాబట్టి బిట్వీన్ ద అదర్ టూ, మాస్ని బట్టి. నెక్స్ట్, మాస్ ఎక్కువ ఉంది అని అంటే అయనైజేషన్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది నెక్స్ట్ తక్కువ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకే, రెండింటి మధ్యలో ఉంటుంది. అర్థం. వెలాసిటీ, ఏదైతే మాస్ ఎక్కువ ఉంటుందో దాని వెలాసిటీ ఎట్లుంటుంది? తక్కువ ఉంటుంది. ఏదైతే మాస్ తక్కువ ఉంటుందో దాని వెలాసిటీ ఎలా ఉంటుంది? స్పీడ్ ఆఫ్ దట్ ఈస్ లైట్ స్పీడ్తో పోతుంది. 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇది ఎంత ఉంటుంది? బీటా 1 to 99% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్లో ఉంటుంది. కొంచెం తక్కువ వెలాసిటీ ఆఫ్ లైట్కి. ఇది ఇంత. దిస్ ఇస్ ఇట్. గాట్ ఇట్? నెక్స్ట్, ఇక్కడ చూడండి, with the emission an alpha particle atomic number is decreased by 2 and mass number is decreased by 4. ఆల్ఫా పార్టికల్ డిక్రీజ్ అయింది అని అంటే, ఆర్ ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ ఇట్లుంది. ఇది మీకు కనపడుతుందా లేదా? కనపడుతుంది. న్యూక్లియస్ ఇట్లుంది. ఇక్కడ నుంచి ఇట్లా ఆల్ఫా పార్టికల్ పోయింది అని అంటే మనకేమైపోతుంది? సపోజ్ ఎక్స్ అటామిక్ నెంబర్ ఎంత పోతుంది? -2 అవుతుంది. మాస్ నెంబర్ ఎంత పోతుంది? -4 అవుతుంది. ఖతం, అంతే. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బీటా పార్టికల్ పోయింది అని అనుకోండి, అప్పుడు అటామిక్ నెంబర్ ఏమైపోతుంది? ఇంక్రీజ్డ్ బై 1, మాస్ నెంబర్ డస్ నాట్ చేంజ్. అదే ఇది ఆల్ఫా పార్టికల్. అదే బీటా పార్టికల్ పోయింది అనుకోండి న్యూక్లియస్లోంచి, ఇట్లా మీకు కనిపించట్లేదు అనుకుంటా, ఎస్, అదే ఇది ఆల్ఫా పార్టికల్. నెక్స్ట్, ఇదే న్యూక్లియస్లో నుంచి బీటా పార్టికల్ పోతే అప్పుడు ఏమైపోతుంది? అటామిక్ నంబర్ ఇంక్రీజెస్ బై 1, ఇది +1, ఇదేమో 0. అదే కదా ఇచ్చింది ఇక్కడ. బీటా పార్టికల్కి, అటామిక్ పార్టికల్కి మాస్ నెంబర్ ఏమో 4 ఇంక్రీజ్ అయింది, అటామిక్ నెంబర్ ఏమో +2 ఇంక్రీజ్ అవుతుంది, అంతే. అవే ఇచ్చాడు, పైనవే ఇచ్చాడు, అంతే, ఇంకేం లేదు.
ఓకే, ఈ ఎఫెక్ట్ ఆఫ్ మాస్ నంబర్ అండ్ అటామిక్ నంబర్ విత్ ద ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా రేస్ ఆర్ డిసైడెడ్ బై గ్రూప్ డిస్ప్లే. ఇది ఇంపార్టెంట్. ఇది ఏ దాని ద్వారా అంటే గ్రూప్ డిస్ప్లేస్మెంట్ లా ఆర్ సాడీ ఫాజన్ లా. ఈ రెండిట్లో ఏదో ఒక లా బట్టి ఎంత అటామిక్ మాస్ నంబర్లు డిక్రీజ్ అవుతాయి అనేది చెప్తారు కదా. నెక్స్ట్, రేడియో యాక్టివిటీ ఈస్ డిటెక్టెడ్ బై జిఎం కౌంటర్, గీగర్ ముల్లర్ కౌంటర్. ఓకే, the time in which half of the nuclei of an element is decayed is called half life or ray of a radioactive substance. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను న్యూట్రాన్స్ 100 ఉన్నాయి, ప్రోటాన్స్ 10 ఉన్నాయి. ఈ 100 కాస్త ఇదేమైపోతుంది, రేడియో యాక్టివిటీ ఎంత ఉంటుంది, 2 సమానంగా అయ్యేలా ఉండాలి. అవునా కదా, 2 సమానంగా అయ్యే దానికి ఈ 100 కాస్త తగ్గి ప్రోటాన్ అవ్వాలి. అందులో 100లో ఎంత తగ్గాలి, దట్ డిపెండ్స్ ఈ ప్రోటాన్ బట్టి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి. దీని రేడియో యాక్టివిటీ ఎక్స్ ఉందనుకున్నాం, ఎక్స్ నుంచి ఎక్స్ అంటే 100 నుంచి 50% రేడియో యాక్టివిటీకి రావడానికి పట్టే టైంనే హాఫ్ లైఫ్ అంటాం. ఎక్కడపై హాఫ్ లైఫ్ అంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్, క్లౌడ్ చేంబర్ అంటే ఏంటండి, లెట్ మీ సీ వన్స్. క్లౌడ్ చేంబర్ అంటే ఏంటండి, ఈ చేంబర్ ఏం చేస్తుంది అంటే ఈ క్యాథోడ్ రేస్ కానీ వీటి యొక్క ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీని ఎస్టిమేట్ చేస్తుంది. ఇట్ ఈస్ యూస్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రేడియో యాక్టివ్ పార్టికల్స్. ఈ రేడియో యాక్టివ్ పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాం. డిస్కవర్డ్ బై సిఆర్టి విల్సన్. నెక్స్ట్, ఈ రేడియో యాక్టివ్ C14 అనేది ఏం చేస్తాం, దిస్ ఈజ్ యూజ్ టు నో ద ఏజ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫాసిల్స్. అది మీకు తెలిసిందే, ఫాసిల్స్, ప్లాంట్స్. కార్బన్ డేటింగ్ అంటాం. కార్బన్ డేటింగ్ అంటే C14 యూజ్ చేసి దాని వయసు కనుక్కుంటాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇట్ ఈస్ డిసైడెడ్ బై రేషియో C612 నుంచి C614 యూస్ చేసి, ఈ రెండింటిని C612, C614 యూస్ చేసి ఏజెస్ కనుక్కుంటాం. ఇంతవరకే చాలా అనుకుంటా. నెక్స్ట్, న్యూక్లియర్ ఫిషన్ అండ్ ఫ్యూజన్ చూద్దాం. రైట్. లేదా ఇప్పుడే చూద్దాం. న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏం లేదండి, ఒక హెవీ న్యూక్లియస్ ఉంటుంది, అది చిన్న న్యూక్లియసెస్గా విడిపోతే దాన్ని ఫిషన్ అంటాం. ఒక పెద్ద న్యూక్లియస్ ఉంది, ఇది కాస్త చిన్న న్యూక్లియసెస్గా విడిపోతే న్యూక్లియర్ ఫిషన్ అంటాం. దట్స్ ఇట్. కానీ ఇక్కడ ఏమైపోతుంది, సపోజ్ దీని యొక్క మాస్ నెంబర్ 2 ఉందనుకోండి, 2 ఈక్వల్ 1గా స్ప్లిట్ అయిపోతాయి. దీన్ని 5 ఉందనుకోండి, 5గా స్ప్లిట్ అయిపోతాయి. ఆ స్ప్లిట్ అయ్యేదాన్ని ఫిషన్ అంటాం. అప్పుడు ఏమైపోతుంది, ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఫిషన్, ఎనర్జీ ఇస్ రిలీజ్డ్, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఎనర్జీ. దట్స్ ఇట్. ఈ న్యూక్లియర్ ఫిషన్ అనేది ఫస్ట్ ఎవరు డెమాన్స్ట్రేట్ చేశారు, స్ట్రాస్మాన్ అండ్ హన్, SH, స్ట్రాస్మాన్ అండ్ హన్, వీళ్ళిద్దరు కలిసి డెమాన్స్ట్రేట్ చేశారు. నెక్స్ట్, దీనికి యూస్ చేసే పదార్థం ఏంటి అంటే యురేనియం 235. గాట్ ఇట్. ఈ యురేనియం 235ని న్యూక్లియర్ ఫిషన్ జరిగితే ఈ యురేనియం 235 ఏం చేస్తుంది, బేరియం 142 అండ్ పొటాషియం, కేలియం 92గా 2గా విడిపోతుంది. దట్స్ ఇట్. స్ప్లిట్స్ ఇంటూ 2 న్యూక్లియస్. చైన్ రియాక్షన్ అంటే ఏం లేదండి, ఎప్పుడైతే ఫిషన్ జరుగుతుందో, ఓకే, ఒక యురేనియం ఆటమ్ అనేది స్లో న్యూట్రాన్స్తో బొంబార్డ్ అయితే ఫిషన్ టేక్స్ ప్లేస్. ఒక యురేనియం ఆటమ్ ఉంది, ఒక న్యూట్రాన్ ఉంది, ఓకే, ఈ న్యూట్రాన్ దీన్ని కొట్టింది, అప్పుడు ఏమైపోతుంది, యావరేజ్గా 3 న్యూట్రాన్స్ వస్తాయి, ఇట్లా బయటకు వస్తాయి. ఈ 3 న్యూట్రాన్స్ ఏం చేస్తాయి, మళ్ళీ యురేనియంని టచ్ చేస్తాయి, ఇంకో 3. ఈ 3 ఏం చేస్తాయి, మళ్ళీ ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ 3, ఇలా ఒక్కొక్క కొలిజన్కి 3 పెరుగుతూ పోతాయి, ఎక్స్పోనెన్షియల్లో పెరుగుతాయి. హెన్స్ ఒకానొక స్టేజ్లో ఏమైపోతుంది, అన్కంట్రోలబుల్ అయిపోతుంది. ఇలా ఒకటి ఇంకొక దాన్ని గుద్ది అప్పుడు ఇంకో 4 న్యూట్రాన్లు 3 న్యూట్రాన్లు వచ్చేదాన్ని ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ చైన్ రియాక్షన్ అంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇవి 2 రకాలు, కంట్రోల్డ్ అండ్ అన్కంట్రోల్డ్. అన్కంట్రోల్డ్ చెప్పాను, ఒకటి ఏం చేస్తుంది, 3 న్యూట్రాన్స్, ఇది ఏం చేస్తుంది, ఇంకొక యురేనియంని కొట్టి యురేనియం, అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఇంకో 3ని, ఇది ఇంకో 3ని, ఇది ఇంకో 3ని. ఇక్కడ కంట్రోల్ ఉండదు. కంట్రోల్ కానప్పుడు ఎప్పుడైతే ఒక న్యూట్రాన్ ఇంకో 3 న్యూట్రాన్ని యురేనియం టచ్ చేసి కొలైడ్ చేసి ఇంకో 3 న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ 3 ఇంకొక 9ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఇలా ఈ 9 ఇంకొక ఇట్లా పవర్ 3.
ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతే లేదా అలా ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతే ఒకానొక టైంలో అన్కంట్రోలబుల్ అయిపోతుంది. దాట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్. ఇక్కడ ఏమైపోతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ లిబరేటెడ్ ఇన్ అ షార్ట్ టైం, రైట్. అక్కడ ఎక్స్ప్లోషన్ జరిగే ఛాన్సెస్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇస్ ఆటమ్ బాంబ్. ఆటమ్ బాంబ్ ఇస్ బేస్డ్ ఆన్ న్యూక్లియర్ ఫిషన్. ఇక్కడ ఏం యూస్ చేస్తారు? uranium-235 ఆర్ Pu-239, ప్లూటోనియం అనుకుంటా, ఆర్ యూస్డ్ యాజ్ ఫిషనబుల్ మెటీరియల్స్. ఓకే, ఇక్కడ ఈ ఈ రెండు యూస్ చేసి ఆటమ్ బాంబ్ని తయారు చేస్తారు. ఈ ఆటమ్ బాంబ్ని ఎక్కడ ప్రయోగించారు అని అంటే 1945 ఆగస్టులో హిరోషిమా మీద, సేమ్ 6వ తారీఖు. వెంటనే 3 రోజుల్లో ఆగస్ట్ 9వ తారీఖు నాగసాకి మీద 1945లో ఆగస్టులోనే మళ్ళీ ప్రయోగించారు ఆటమ్ బాంబ్. ఫస్ట్ ప్రయోగించేది ఆటమ్ బాంబ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉందంటే హైడ్రోజన్ బాంబ్ గురించి చదువుతాం. హైడ్రోజన్ బాంబ్ గురించి చదవాలంటే కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ చూడాలి. కంట్రోల్డ్ చైన్ రియాక్షన్లో ఏమవుతుంది? ఒక యురేనియంని ఒక న్యూట్రాన్ తడితే 3 న్యూట్రాన్స్ వస్తాయన్నాం. ఈ 3లో ఒకటి, ఈ రెండింటిని మనం మైనస్ చేయగలిగాం అనుకో, అప్పుడు ఇది ఏమైపోతుంది? కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అయిపోతుంది, రైట్. అదే ఇక్కడ ఈ ఫిషన్ రియాక్షన్ ఏమవుతుంది? ఇట్ ప్రొసీడ్ స్లోలీ వితౌట్ ఎనీ ఎక్స్ప్లోజన్. ఒకేసారి బ్లాస్ట్ అవ్వదు. కానీ ఇక్కడ ఏమైపోతుంది? విచ్ ఇస్ ద ఎనర్జీ రిలీజ్డ్ క్యాన్ బి కంట్రోల్డ్. అదే ఆ న్యూట్రాన్స్ని కంట్రోల్ చేయగలిగితే చాలు. దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్డ్ రియాక్షన్. ఇక్కడ ఏమైపోతుంది అని అంటే యాక్చువల్లీ వన్ ఆఫ్ ద న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ ఫిషన్ ఈజ్ ఏబుల్ టు కాజ్ ఫర్దర్ ఫిషన్, అంతే కదా. కానీ ఇక్కడ ఏమైపోతుంది? ద కంట్రోల్డ్ చైన్, ఇన్ ద కంట్రోల్ రియాక్షన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్. ద రేట్ ఆఫ్ రియాక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్. రియాక్షన్ అంటే ఏంటి? ఒక న్యూట్రాన్ తట్టింది, అప్పుడు ఏమైపోతుంది? ఈ రెండు తీసేసి ఒక న్యూట్రానే వచ్చేలాగా కంట్రోల్ చేస్తాం అనమాట. రేట్ ఆఫ్ రియాక్షన్ ఇది యాక్షన్ అయితే ఇవి రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కాన్స్టెంట్గా పెడతాం. అదే కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే సింపుల్, మనం కొత్త కాన్సెప్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఆర్ అటామిక్ పైల్ని డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ దిస్ న్యూక్లియర్ రియాక్టర్? దట్ విచ్ రియాక్ట్స్ టు అ న్యూక్లియస్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడ ఏమవుతుంది? కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ జరుగుతుంది. కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. ఇది ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ షికాగో యూనివర్సిటీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఫెర్మి ఉన్నారు కదండి, ఆయన సూపర్విజన్లో చికాగో యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్లు ఏముంటాయంటే దెర్ ఆర్ సెవరల్ కాంపోనెంట్స్. ఫస్ట్ ఫ్యూయల్ ఈజ్ uranium-235 ఆర్ 239, ఏదో ఒకటి 239. నెక్స్ట్ మోడరేటర్. ఎందుకు? ఈ ఫిషన్ రియాక్షన్ అనేది అన్కంట్రోలబుల్, కానీ దీన్ని కంట్రోల్ చేయాలి అంటే మోడరేటర్ యూస్ చేయాలి. ఇదేం చేస్తుంది? ఇట్ డిక్రీజెస్ ద ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్స్ సో దట్ ఫర్దర్ యూజ్డ్ ఫర్ ఫిషన్ రియాక్షన్. ఇది ఏంది అంటే మోడరేటర్ హెవీ వాటర్ ఆర్ గ్రాఫైట్ ఈజ్ యూజ్ యాజ్ మోడరేటర్ టు రెడ్యూస్ ద ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్స్. నెక్స్ట్ అంతే కదా. కంట్రోల్ రాడ్. ఈ రాడ్స్ ఏంటి అంటే క్యాడ్మియం అండ్ బోరాన్ రాడ్స్. ఇవి ఎందుకు యూస్ చేస్తామంటే టు అబ్జార్బ్ ఎక్సెసివ్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫిషన్. చెప్పే కదా 3 ఉంటే సెకండ్ స్టేజ్లో ఒక 2 అబ్జార్బ్ చేయడానికి మనకు కావాలి. అవేంటి అంటే ఇవే క్యాడ్మియం అండ్ బోరాన్ రాడ్స్. ఇవి రెండింటిని అబ్జార్బ్ చేసేసుకుంటాయి సో దట్ చైన్ రియాక్షన్ కంటిన్యూస్ టు బి కంట్రోల్డ్. నెక్స్ట్ మోడరేటర్ ఏం చేస్తుంది? న్యూట్రాన్ యొక్క ఎనర్జీని తగ్గిస్తుంది. కంట్రోల్ రాడ్ ఏం చేస్తుంది? నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని తగ్గిస్తుంది. కూలెంట్ ఏం చేస్తుంది? ఇలా రియాక్షన్ చేసినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది, ఆ హీట్ని తగ్గిస్తుంది, రైట్. అది ఏం చేస్తుంది? హెవీ వాటర్ కానీ యూస్ చేస్తాం. వాట్ ఈస్ హెవీ వాటర్? D2O. ఇట్ ఈస్ 1H2, అన్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్, రైట్, ఆర్ అ గ్యాస్ లైక్ హీలియం ఆర్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ఐసోటోప్, ఇవన్నీ ఐసోబార్, ఐసోటోన్స్ ఇవేంటి అనేది చదువుదాం, వస్తాయి. న్యూక్లియర్ రియాక్టర్ వల్ల 2 యూజెస్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, రెండోది ఇది మెడికల్, ఫిజికల్ అండ్ అగ్రికల్చరల్ సైన్స్లో డిఫరెంట్ ఐసోటోప్స్గా యూజ్ చేయొచ్చు. చెప్తా ఐసోటోప్స్ ఏంటి. నెక్స్ట్ వస్తుంది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. వాట్ ఈస్ దిస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే దిస్ ఇస్ అ న్యూక్లియర్ రియాక్టర్ విచ్ కెన్ ప్రొడ్యూస్ మోర్ ఫిషనబుల్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్ ఈజ్ కాల్డ్ ఫాస్ట్ బ్రీడర్. ఎంత కన్జ్యూమ్ చేస్తుందో దానికంటే ఎక్కువ ఫిషనబుల్ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఫాస్ట్ బ్రీడర్ అంట. ఇంతవరకు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ ఏంటి? ఫ్యూజన్ అంటే ఏంటండి? ఒక పెద్ద హెవీ న్యూక్లియస్ చిన్న న్యూక్లియసెస్గా స్ప్లిట్ అవ్వడం. రివర్స్ ఫ్యూజన్ అంటే రివర్స్.
రెండు చిన్న చిన్న న్యూక్లియసెస్ కలిపి పెద్ద న్యూక్లియస్గా ఫామ్ అయ్యేదాన్ని ఫ్యూజన్ అంటాం. ఓకే, 2 or more లైట్ న్యూక్లియై కంబైన్ టు ఫార్మ్ అ హెవియర్ న్యూక్లియస్. అప్పుడు ఏమైపోతుంది, ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందంట. రెండు కొలైడ్ అయి ఒకటిగా ఫామ్ అయితే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఎగ్జాంపుల్ 1H2 1H3 ఐసోటోప్స్ చెప్తా ఐసోటోప్ ఏంటి అనేది. ఈ రెండు కలిసి ఏం చేస్తాయి, 2 హీలియం 4గా ఫామ్ అవుతాయి. అంతేకాదండో, ఇక్కడ ఒక న్యూట్రాన్ ప్లస్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. రైట్. ఈ ఎనర్జీ రిలీజ్ బై సన్ అండ్ అదర్ స్టార్స్ అనేటివి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా జరిగే పద్ధతులు. ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ జరగాలి అంటే మినిమం టెంపరేచర్ ఎంత ఉండాలి అని అంటే 10⁸ కెల్విన్ ఉంటుందంట. అంత ఉంటే తప్ప ఫ్యూజన్ రియాక్షన్ జరగదు. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబ్. ఇప్పటివరకు ఆటమ్ బాంబ్, ఫ్యూజన్లో ఏముంటుంది, హైడ్రోజన్ బాంబ్. ఇది ఇంకా తోపు, ఆటమ్ బాంబ్ కంటే తోపు. హైడ్రోజన్ బాంబ్ వాజ్ మేడ్ ఇన్ 1952 బై అమెరికన్ సైంటిస్ట్స్. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఇది ఎంత 1000 times మోర్ పవర్ఫుల్ దాన్ ఆటమ్ బాంబ్. అమ్మ బాబోయ్, 1000 times. దిస్ ఇస్ ఇట్. చూడండి ఎంతెంత చేస్తున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్, మాస్ ఎనర్జీ రిలేషన్. ఇక్కడ 1905లో ఐన్స్టీన్ ఏం చేశారంట, E = mc² ని చేశారు. వాట్ ఈస్ దిస్ E = mc² అంటే, E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. స్క్వేర్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్. E = m అయిపోతుంది. ఎప్పుడు అంటే ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మాస్ అండ్ మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ, ప్రొవైడెడ్ ఒక ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెడితే. దట్స్ ఇట్. అంటే ఏంటి అంటే, ఎనర్జీ విత్ విచ్ ఒక మాస్ అంటే ఒక బరువు ఉండే ఆబ్జెక్ట్ ఏదైనా కానీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయలేదు అనేది ఇది చెప్తుంది. అదే మాస్ ఎనర్జీ రిలేషన్ ప్రపోజ్డ్ బై ఐన్స్టీన్ ఇన్ 1905. ఇదే జీకే కావాల్సింది. రైట్. ఇదే E = mc². ఇక్కడ M ఏంటి, C ఏంటి అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్, ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అతను అమెరికన్ సైంటిస్ట్ అంట, బార్న్ ఇన్ జర్మనీ. అమెరికన్ సైంటిస్ట్ బట్ బార్న్ ఇన్ జర్మనీ. ఇచ్చింది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 1921లో. చూడండి అంతే. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. సన్ అనేది కంటిన్యూస్గా ఎనర్జీని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఎంత ఎనర్జీ ఎమిట్ చేస్తుంది అంటే, ఒక్క సెకండ్కి అది ఎమిట్ చేసే దానివల్ల 4 × 10⁹ kgs/s వెయిట్ లూజ్ అవుతుంది. E = mc² కాదా? అవును. ఇది సన్ ఏం చేస్తుంది, ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఎట్లా ఎమిట్ చేస్తుంది, బై రెడ్యూసింగ్ మాస్. అంతే కదా, లోపల ఉండే మెటీరియల్ అది కాలిపోయి హీట్గా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎంత మాస్ తగ్గిపోతుందంటే 4 × 10⁹ kgs/s. అంత అయినా కూడా సన్లో ఎంత మాస్ ఉంది అంటే, అంత జరిగినా కూడా 10⁹ years వరకు లైట్ ఇస్తూ ఉంటుందంట. అంతే కాన్సెప్ట్. అండ్ అర్త్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అర్త్ ఈజ్ కంటిన్యూస్లీ రిసీవింగ్ 4 × 10⁻26 4 × 10⁻26 జౌల్స్ ఎనర్జీ పర్ సెకండ్ ఫ్రమ్ సన్. ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంకా ఏమైనా ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. లెట్ మీ సీ. Thank you and I shall meet you in the next video lesson. Bye-bye.